అధికార పార్టీ టీడీపీకి అన్నమయ్య జిల్లాలో బిగ్ షాక్ తగిలింది. 2024 ఎన్నికల్లో టీడీపీ నుండి పోటీ చేసి ఓడిపోయిన సుగవాసి బాలసుబ్రహ్మణ్యం ఆ పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. 2024 అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ నేతలే తనను ఓడించారని బాలసుబ్రహ్మణ్యం సంచలన ఆరోపణలు చేశారు. తమకు పార్టీ ముఖ్యం కాదని, కార్యకర్తలే ముఖ్యమని బాలసుబ్రహ్మణ్యం సోదరుడు ప్రసాద్ బాబు అన్నారు. వచ్చే ఎన్నికల్లో ఖచ్చితంగా రాయచోటి నుంచి పోటీ చేసి తీరుతామని స్పష్టం చేశారు. ఇప్పుడు రాజకీయంగా ఎదురు దెబ్బ తగిలి ఉండొచ్చు, కానీ ప్రజలే తమ ధైర్యమని, మళ్లీ పోటీ చేసి ప్రజాసేవ చేస్తామని చెప్పారు. ఏ పార్టీ మద్దతు ఉన్నా లేకున్నా పోటీ చేస్తామని అన్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి మున్నయ్య అందిస్తారు. చెప్పండి మున్నయ్య. కూటమి ప్రభుత్వానికి రాజపేట నియోజకవర్గ పోటీ చేసి ఓటమి పాలైన సుగవాసి బాలసుబ్రహ్మణ్యం రాజీనామాతో తాకిచ్చినట్టయింది. గత కొంతకాలంగా తెలుగుదేశం పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటూ వస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఈ రోజు ఉదయం తన రాజీనామా లేఖను రాష్ట్ర జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారికి తన లేఖలో ద్వారా పంపినట్లు పేర్కొన్నారు. అయితే తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేయగల కారణాలు మీడియా సమావేశంలో తెలుపుకుంటానని, ప్రజల సూచనలు, సలహాలు, మనోభావాలకు అనుగుణంగా తాను టీడీపీ పార్టీకి రాజీనామా చేసినట్లు తెలిపారు. త్వరలో ప్రజాస్వామ్య పద్ధతిలో ప్రజలకు రాజకీయంగా మేలు చేసేందుకు, చివరి క్షణం వరకు ప్రజలకు మేలు చేసేందుకు అందుబాటులో ఉంటానని, ఏదైనా పార్టీలో చేరుతానా అన్న ప్రశ్నలకు సమాధానంగా ఇస్తూ సమావేశం ఏర్పాటు చేసి నిర్ణయం తీసుకుంటానని తెలిపారు. తాను గత 6 నెలలుగా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నట్టు, మహానాడు కూడా దూరంగా వచ్చినట్లు తెలిపారు. తన రాజీనామాతో నిర్ణయాన్ని తన తండ్రి గారైన బతుకున్నప్పుడే 4 నెలల కిందటే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తాను మీడియా మూలంగా తెలిపారు. థ్యాంక్ యూ మున్నయ్య. ప్రజాస్వామ్యంలో నియంత పాత్ర పోషించి గత ప్రభుత్వంలో పాలనను జగన్ పూర్తిగా దెబ్బతీశాడని తెలుగుదేశం సీనియర్ నేత యనమల రామకృష్ణుడు ధ్వజమెత్తారు. ఎక్స్ వేదికగా పోస్ట్ చేశారు. జగన్ వైఫల్యాలంటూ కొత్త నాటకానికి తెరలేపారని విమర్శించారు. ఇలా మాట్లాడడం దయ్యాలు వేదాలు వల్లించినట్లుందని దుయ్యబట్టారు. విమర్శించడం ప్రతిపక్ష నాయకుల హక్కు అని అన్నారు. కానీ వాస్తవికత లేని విమర్శలను నాయకుల కంటే ప్రజలు బాగా గ్రహిస్తారని వివరించారు. ప్రజాస్వామ్యంలో నియంత పాత్ర పోషించి గత ప్రభుత్వంలో పాలనను జగన్ పూర్తిగా దెబ్బతీశాడని తెలుగుదేశం సీనియర్ నేత యనమల రామకృష్ణుడు ధ్వజమెత్తారు. ఎక్స్ వేదికగా పోస్ట్ చేశారు. జగన్ వైఫల్యాలంటూ కొత్త నాటకానికి తెరలేపారని విమర్శించారు. ఇలా మాట్లాడడం దయ్యాలు వేదాలు వల్లించినట్లుందని దుయ్యబట్టారు. విమర్శించడం ప్రతిపక్ష నాయకుల హక్కు అన్నారు. కానీ వాస్తవికత లేని విమర్శలను నాయకుల కంటే ప్రజలు బాగా గ్రహిస్తారని వివరించారు. భారత్లో కరోనా వైరస్ వ్యాప్తి ఆందోళనకరంగా మారుతోంది. కొంతకాలంగా తగ్గుముఖం పట్టిన మహమ్మారి తిరిగి విజృంభిస్తుండటంతో ప్రజల్లో భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి. దేశవ్యాప్తంగా క్రియాశీల కేసుల సంఖ్య 5,000 మార్కును దాటింది. కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ విడుదల చేసిన తాజా సమాచారం ప్రకారం పలు కీలక వివరాలు వెల్లడయ్యాయి. గడిచిన 24 గంటల వ్యవధిలో దేశవ్యాప్తంగా 498 కొత్త కరోనా కేసులు నమోదైనట్లు కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. 4 వ్యక్తులు ఈ వైరస్ కారణంగా ప్రాణాలు కోల్పోయారు. దీంతో దేశంలో ఇప్పటివరకు కోవిడ్ కారణంగా మరణించిన వారి మొత్తం సంఖ్య 55కు చేరింది.
ప్రస్తుతం దేశంలో క్రియాశీల కేసుల సంఖ్య 5,364గా ఉన్నట్లు అధికారులు ధృవీకరించారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా అవుట్పుట్ ఎడిటర్ వెంకట్ అందిస్తారు. చెప్పండి వెంకట్. రోజు రోజుకు కరోనా తీవ్రత పెరిగే ఆ కేసుల సంఖ్య పెరుగుతూ ఉంది. తాజాగా ఆల్మోస్ట్ 5,500 సమీపానికి యాక్టివ్ కేసుల నమోదు జరిగిందనేది కేంద్ర ప్రభుత్వం చెబుతున్నటువంటి లెక్కలు. సో ముఖ్యంగా కేరళలో అత్యధికంగా దాదాపు 1,700 సమీపంలో ఆ యాక్టివ్ కేసులు ఉన్నట్టుగా తెలుస్తుంది. ఇప్పటి వరకు దాదాపు 55 నుంచి 59 మంది వరకు కూడా కరోనా వల్ల మృతి చెందినట్టుగా తెలుస్తుంది. లాస్ట్ 24 గంటలు మనం కన్సిడర్ చేసినట్లయితే 24 గంటల్లో లాస్ట్ 24 అవర్స్ అంటే లాస్ట్ 1 డేలో ఆల్మోస్ట్ 500 కేసులు యాక్టివ్ కేసులు నమోదయ్యాయి. దాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు ఏ స్థాయిలో వాటి స్ప్రెడింగ్ ఎక్కువగా ఉందని మనం చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం ఆయా రాష్ట్ర ప్రభుత్వాలకి ఆదేశాలు జారీ చేయడం జరిగింది, అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని. ఎందుకంటే ఎక్కడైతే ఎక్కువ ఉందో కేరళ, మహారాష్ట్ర, ఢిల్లీతో పాటుగా తమిళనాడులో కొంత ఎక్కువగా ఉన్నట్టుగా తెలుస్తుంది. ఫస్ట్ ప్లేస్ లో మాత్రం కేరళ ఉంది. దాదాపు 1670 నుంచి 1700 దాకా కేసులు నమోదైనట్టుగా తెలుస్తుంది. ఆ తర్వాత మహారాష్ట్ర, ఆ తర్వాత ఢిల్లీ. సో కొన్ని స్టేట్స్ లో ఈ సంఖ్య పెరుగుతున్న పరిస్థితి అబ్జర్వ్ చేస్తున్నారు అధికారులు. వీటిని కట్టడి చేసేందుకు, కంట్రోల్ చేసేందుకు ఎవరైతే కరోనా సోకిన వ్యక్తులు ఎవరైతే ఉంటారో కోవిడ్, వారిని క్వారంటైన్ చేయడం కానీ, లేదంటే వాళ్ళ ఇంటాక్ట్ లో ఉన్నటువంటి వాళ్ళ కాంటాక్ట్, వారు ఎవరెవరిని కాంటాక్ట్ అయ్యారనే విషయంపై వారిని కూడా ఒక లిస్ట్ అవుట్ చేసి వారిని కూడా అంటే క్వారంటైన్ పంపించడం, లేదంటే వాళ్ళకి అప్రమత్తమైన జాగ్రత్తలు తీసుకోవటం, ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది, వీటిపైన అధికారులు దృష్టి సారించారు. ఏదైనా కొంత ఓవర్ కన్సర్న్ గా కనిపిస్తూ ఉంది. ఎందుకంటే ఫస్ట్ వేవ్ కూడా మనకి చాలా లైట్ తీసుకున్నారు కొంతవరకు. కేరళలో ఫస్ట్ కరోనా 2020లో కరోనా ఫస్ట్ వేవ్ వచ్చిన సందర్భంలో అంతా ఏం కాదు, మన వరకు కాదు అనుకున్న ఇది ఉందో అది విపరీతంగా డేస్ గడిచేందుకు పెరిగిపోవటం, పెద్ద సంఖ్యలో దేశం మొత్తం కూడా వ్యాపించడం, వేలాది మరణాలు సంభవించడం సో ఇది జరుగుతుంది. సో ఇటువంటి నేపథ్యంలో మరోసారి కోవిడ్ చూకటం రావడం, 4th వేవ్ లాగా రావటం, అంటే 2 years గ్యాప్ తీసుకుని మళ్ళీ రావటం, 2 weeks లో అంతర్ధానం అయిపోయింది, ఇక రాదు కరోనా కోవిడ్ అనుకున్న తరుణంలో మళ్ళా ఎంటర్ అయ్యి మనుషులు ప్రాణాలు తీస్తున్న నేపథ్యంలో కొంత అప్రమత్తం ఉండాల్సిన అవసరం ఉందని కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే సూచించింది. ఆ రాష్ట్రాల వైద్య అధికారులు, అదేవిధంగా మంత్రులు సిఎస్లకి చాలా కీలకమైన ఆదేశాలు జారీ చేసింది. సో మృతుల సంఖ్య పెరుగుతుంది, యాక్టివ్ కేసులు కూడా పెరుగుతున్న నేపథ్యంలో చాలా అప్రమత్తం ఉండాల్సిన అవసరం ఉందని, దానికి తగ్గ చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని కూడా చాలా క్లారిటీగా స్పష్టంగా చెప్పినట్టుగా ఉంది. ఝాన్సీ. థ్యాంక్ యూ వెంకట్. జిల్లాలోని నేషనల్ పార్క్ అటవీ ప్రాంతంలో మావోయిస్ట్ మోస్ట్ వాంటెడ్ నేతలతో పాటు వందల సంఖ్యలో దళ సభ్యులు సంచరిస్తున్నారనే సమాచారం మేరకు పోలీసులు అప్రమత్తమయ్యారు. గత 5 రోజుల నుంచి నేషనల్ పార్క్ అటవీ ప్రాంతంలో ఛత్తీస్గఢ్ లోకల్ పోలీసులు, సాయుధ దళం 7వ బెటాలియన్తో సంయుక్తంగా చేపట్టిన సర్చ్ ఆపరేషన్ ముమ్మరంగా కొనసాగుతోంది. ఇవాళ ఉదయం వారికి మావోయిస్టులు ఎదురుపడగా ఇరు వర్గాల మధ్య భీకర ఎదురు కార్పులు కొనసాగుతున్నాయి. తాజా సమాచారం మేరకు ఈ ఎన్కౌంటర్లో ఇప్పటి వరకు 2 మావోయిస్టులు, అగ్ర కమాండర్లు మృతి చెందినట్లుగా ప్రాథమికంగా తెలుస్తోంది. అదేవిధంగా ఘటనా స్థలంలో 2 మృతదేహాలతో పాటు ఆటోమేటిక్ ఆయుధాలు స్వాధీనం చేసుకున్నట్లు పోలీసు ఉన్నతాధికారులు వెల్లడించారు. కాగా 3 రోజుల వ్యవధిలో జరిగిన ఎదురు కాల్పుల్లో మావోయిస్టు పార్టీ కీలక నేత, కేంద్ర కమిటీ సభ్యుడు తెంటు లక్ష్మీ నరసింహాచలం అలియాస్ సుధాకర్, రాష్ట్ర కమిటీ సభ్యుడు మైలారప్పు అల్లెడ్లు అలియాస్ భాస్కర్ ప్రాణాలు కోల్పోవడం ఆ పార్టీకి పెద్ద దెబ్బేనని విశ్లేషకులు భావిస్తున్నారు.